మనసుని శ్వాసని చక్రాల మధ్య బాగా మదించినట్టుగా ఏకాగ్రతగా తిప్పటం అన్నమాట. ఇలా తిప్పడం అనే దాన్నే చక్ర భేదనం అంటారు. అంటే ప్రతి చక్రం నుంచి ఇంకో చక్రానికి శ్వాసని మనసును ఉపయోగించి కనెక్ట్ చేయటం. శ్వాస ప్రభావ స్పందన బాగా తెలుస్తూ ఉన్న తర్వాత చక్రానికి మధ్యలో ఉన్న ఆ సుషుమ్నా నాడి వేలో కూడా శ్వాస ప్రభావ స్పందన ఫీల్ అవుతారు. మీరు వెళ్తున్నా వస్తున్నా అలానే చక్రస్థానంలో కూడా ఫీల్ అవుతారు. అందువలన ఆ చక్ర భేదనం అనేది బాగా జరిగి ఏకాగ్రత అందులోనే కుదిరి చక్రాస్ యాక్టివేట్ అవ్వడం మొదలవుతాయి. చక్రాస్ ఒకదానికొకటి తర్వాత అన్నీ యాక్టివేట్ అవ్వడం మొదలైన తర్వాత ఆ చక్రాసులోనే మనసు బాగా స్థిరంగా నిలబడిపోయి ధ్యానం కుదిరిన తర్వాత దానివల్ల ఇక బాహ్యం అనేది లేకుండా చక్ర యాక్టివేట్ అయిన కొండలు జాగృతం అవడం దానివల్ల జరిగింది అనమాట.